ఈ వారం ఓటీటీలకు వచ్చిన మూవీస్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. సమంత మెయిన్ లీడ్లో నటించిన మూవీ మా ఇంటి బంగారం థియేటర్లు అయితే మంచి విజయం అందుకుంది. రీసెంట్గా జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్కి వచ్చింది. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఎలా ఉందంటే, అనాథైన హీరోయిన్ స్వర్ణ పెద్ద కుటుంబం చెందిన హీరో అనిరుద్ధ్కి ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. దీనివల్ల కుటుంబ దూరమైన హీరో అనిరుద్ధ్ ఓ శుభకార్యం సందర్భంగా తన సొంత ఇంటికి వెళ్ళవలసి వస్తుంది. సాంప్రదాయ కుటుంబం కావడంతో వారికి నచ్చేలా ఉండేందుకు స్వర్ణ ఏం చేసింది, జైల్లో ఉన్న కర్ణకి స్వర్ణకి ఏం సంబంధం, తన గతం వల్ల తన కుటుంబం కలిగిన ముప్పిని ఎలా ఎదుర్కొంది అనేది ఈ మూవీ కథ. ఈ మూవీ ఫస్ట్ హాఫ్లో కామెడీతో సరదాగా సాగిపోతుంది. సెకండ్ హాఫ్లో హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, విలన్ ట్రాక్ ఇంకా బలంగా ఉంటే బాగున్ను, కానీ సమంత చేసిన యాక్షన్ ఎపిసోడ్లు అయితే ఆకట్టుకుంటాయి. ఓవరాల్గా ఈ మూవీ అయితే బాగుంది అనిపించింది. ఫ్యామిలీతో అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు. రఘు కుంచే మెయిన్ లీడ్లో నటించిన మూవీ గేదెల రాజు కాకినాడ తాలూకా థియేటర్లు అయితే పెద్దగా ఆడలేదు, కానీ రీసెంట్గా ఆహా ఓటీటీతో పాటు అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్కి వచ్చింది. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఎలా ఉందంటే, కాకినాడ పోర్ట్ సిటీలో పెద్ద రౌడీ అయిన గేదెల రాజు ఒకరోజు మర్డర్ గురి అవుతాడు. ఈ మర్డర్ ఎవరు చేసింది అనేదే ఈ మూవీ కథ. ఈ మూవీ మర్డర్తో ఇంట్రెస్ట్గా మొదలవుతుంది, కానీ స్క్రీన్ ప్లేతో కొంత గందరగోళంగా అనిపిస్తుంది. గేదెల రాజుగా రఘు కుంచే యాక్టింగ్తో పాటు చివరి వచ్చి ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. ఓవరాల్గా ఈ మూవీ అయితే పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. చాలా రోజుల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన ఒకప్పుడు హీరో వడ్డీ నవీన్ నటించిన లేటెస్ట్ మూవీ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. ఇది థియేటర్లు అయితే పెద్దగా ఆడలేదు, కానీ రీసెంట్గా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్కి వచ్చింది. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఎలా ఉందంటే, నిజత గల కానిస్టేబుల్ హీరో త్రిమూర్తులు తన నిజత వల్ల 55 సార్లు ట్రాన్స్ఫర్ అవుతాయి. అలా ఒకసారి బదిలీపై అరకు వెళ్ళిన త్రిమూర్తులు అక్కడ వాళ్ళ నాన్న ఫైల్ చేసిన 20 సంవత్సరాల క్రితం రేప్ కేసుని మళ్ళీ బయటకు తీస్తారు. దీని నిందితుడైన రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకుని ఎలా ఎదుర్కొన్నారు అనేది ఈ మూవీ కథ. ఈ మూవీ ఫస్ట్ హాఫ్లో రొటీన్ కథతో స్లోగా సాగుతుంది. సెకండ్ హాఫ్ కొంత పర్వాలేదు అనిపిస్తుంది. చివరిలో వచ్చే కోర్ట్ రూమ్ డ్రామా కొంత ఆకట్టుకుంటుంది. ఓవరాల్గా ఈ మూవీ అయితే పెద్దగా ఆకట్టుకోలేదు. హీరో వడ్డీ నవీన్ గురించి అయితే ఓసారి ట్రై చేయొచ్చు.